అమరావతి అంటే జస్ట్ ఏ సిటీ అనుకుంటే పొరపాటే. అమరావతి అంటే ఏపీ క్యాపిటలే కదా అనుకుంటే పొరపాటే. అమరావతి అంటే ఏపీ భవిష్యత్తు. అమరావతి అంటే రాబోయే తరాల మార్గదర్శి. ఇవన్నీ మేమంటున్న మాట కాదు, సిఆర్డీఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు చెబుతున్న మాట. ఇక అసలు విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విల్లాలన్నీ న్యాయమూర్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. అంటే జడ్జీల కోసం సిద్ధమవుతున్న బంగ్లాలన్నమాట. ఏపీ క్యాపిటల్ అమరావతిలో నవనగరాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే జస్టిస్ సిటీని రూపొందిస్తోంది. అన్నీ ఒకే మోడల్, విశాలమైన ప్రదేశం, భద్రత విషయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు. రాజధాని నడిబొడ్డున జడ్జీల కోసం బంగ్లాలు సిద్ధమైపోయాయి. దాదాపుగా అన్నీ పూర్తయిపోయాయి. ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేశారు. హై క్లాస్ ఎమ్యూనిటీస్తో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ సైతం చాలా వేగంగా పూర్తి చేశారు. న్యాయమూర్తుల కోసం ఎంతో సుందర నందనవనంగా సిద్ధమైన ఈ బంగ్లాలు కేవలం మరో 2 నెలల్లో ప్రారంభం కానున్నాయి. జడ్జిల బంగ్లాలు రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి. హైకోర్టుకు అతి సమీపంలో రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఎన్ని జడ్జి బంగ్లాలు నిర్మించారు ఇప్పటి వరకు? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది? భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి నిర్మించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆ వివరాలు మీకోసం. న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న ఈ బంగ్లాలు మొత్తం 24 ఎకరాల్లో సిద్ధం చేశారు. సెక్టార్ 5 సూపర్ బ్లాక్ Fలో వీటిని నిర్మించారు. మొత్తం 36 విల్లాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చేశాయి. వీటిలో 25 బంగ్లాలు అయితే దాదాపుగా పూర్తయిపోయాయి. G+1 స్ట్రక్చర్లోనే అన్ని బంగ్లాల నిర్మాణం చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వర్క్ సైతం పూర్తయిపోయింది. అంతేకాదు 12 మీటర్ల వెడల్పుతో ఇంటర్నల్ రోడ్లు సైతం వేసేశారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి ఫుల్ గ్రీనరీ లుక్ తీసుకొచ్చారు. ఒక్కో బంగ్లా 210 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. జడ్జీలకు సంబంధించి ఇల్లు కాబట్టి ఎంతో పగడ్బందీగానే నిర్మాణం చేశారు. నవనగరాల్లో ఇదొక జస్టిస్ సిటీగా పిలుస్తున్నారు. E5 N11 12 జంక్షన్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని హలో అమరావతి ఛానల్లో అప్లోడ్ చేసాం. ఆ లింకు కింద ఉన్న ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.